అదొక ఊరికి అల్లంత దూరాన ఒక అరణ్యం ఉంది. ఒకసారి ఒక 6 మంది స్నేహితులు అరణ్యంలోకి ఎలాగుందో చూసొస్తాము అని బయలుదేరారు. అలా కొద్ది దూరం పోయిన తర్వాత అడవిలో వాళ్ళు చిక్కున్నారు. 6 మంది ఒకే దగ్గర ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. అందుకే 6 మందిలో ఒకడన్నాడు, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదురా, కానీ మీరు అందరు చేసిన తర్వాత నేను చివరి ఆప్షన్ తీసుకుంటా అన్నాడు. సరే, అప్పుడు ఇంకో ఊరోడు అమాయకుడు ఏమన్నాడంటే, నేను ముందుకు వెళ్తాను రా, అరణ్యంలో చిక్కుంటే చిక్కున్నట్లు, అడవిలో నుండి బయటపడి ఊర్లోకి ఏదైనా ఊర్లోకి పోతే పోయినట్లు, ఇంకెంతటితో నా సంగతి అయిపోయింది అని బయలుదేరాడు. ఆ ముందుకెళ్ళిన వ్యక్తి బయలుదేరాడని ఇంకొక వ్యక్తి ఏమన్నాడంటే, నువ్వు కుడివైపుకి వెళ్తాను రా అన్నాడు. కుడివైపు ఎంత దూరం అని ఎంత దూరం వెళ్తాను తెలియదు, వెళ్తా చేతనైనంత దాకా, అడవుల్లో నుండి బయటపడితే పడినట్లు, లేకపోతే ఏ జంతువులు నన్ను చంపేసి తిన్నా ఇంక నా కథ అంతటితోనే కథ. అలాగా ఇద్దరైపోతే ఇంక 4 ఉన్నారు కదా. ఎడం వైపున ఉన్నవాడు అన్నాడు, ఎడం వైపుకి వెళ్ళిపోతాను. ఇప్పుడే ఒకడు ముందుకు వెళ్ళిపోయాడు రా, ఇంకోడు కుడివైపు వెళ్ళిపోయాడు, నువ్వు కూడా వెళ్ళిపోతానంటావేంట్రా అంటే, ఏం చేస్తాం మరి, ఇక్కడే ఉంటే ఎంతసేపు అని ఉంటాం. ఇంక 3 ఉన్నారు. దాంట్లో ఇంకో 4వ వ్యక్తి అన్నాడు, నేను వెనక్కి తిరిగిపోతాను అన్నాడు. వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళితే మన ఊరు వస్తే వచ్చినట్ల, లేకపోతే ఇంకేమైనా మధ్యలో జంతువులు ఏమైనా నా మీద దాడి చేసి చంపేస్తే ఇంక నాది కూడా కథం. 2 మిగిలారు. 2లో ఇప్పుడు చాలా తెలివైనవాడు. నేను చెట్టుకి పైన చూస్తా, దారి ఎట్లుందో తెలుసుకుంటా, అంత తొందరగా నేను ఈ అరణ్యంలో నుండి బయటపడగలను నేను తెలుసుకుని అప్పుడు వెళతాను చెట్టు ఎక్కాడు. ఇక దారి తెలుసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఒక్కడున్నాడు. ఆడేమనుకున్నాడంటే, మీరు అందరూ వెళ్ళిపోయారు కదరా, మీకు దారి దొరికితే వచ్చి నాకు చెప్పండి, నేను కూడా వస్తాను. చెట్టు కింద ఫుల్ బిర్యానీ తినేసి పడుకున్నాడు. అరణ్యములో ముందుకెళ్తానని వెళ్ళిన వాడు చాలా ప్రయాసపడి తప్పించుకొని ఒక ఊరి చేరాడు. కుడివైపు దారి తెలియదు కానీ వెళ్ళిపోయిన వాడు మొత్తానికి అటు చేసి ఒక ఊరు చేరాడు. అలాగే ఎడం వైపున ఉన్నవాడు అలాగే బయలుదేరి మొత్తానికి వెళ్ళిపోయాడు. వెనక్కి తిరిగిపోయిన వాడు అందరికంటే ముందు చేరాడు వాళ్ళ ఊరు. ఇప్పుడు ముందుకు పోయిన వాడు చేరాడు, కుడివైపు వెళ్ళిన వాడు చేరాడు, వెనక్కి వెళ్ళిన వాడు చేరాడు, ఎడం వైపు ఉన్నవాడు చేరాడు, పైన చెట్టెక్కి చూసి ఎట్లా దగ్గర అవుతుందో వెళ్ళిన వాడు చేరాడు. ఒక్కడు చేరలే. చెట్టు కింద ఫుల్గా తిరిగి దండికి నిద్రపోయినవాడు. మిగతా వాళ్ళంతా చేరారన్న సంగతి వీడికి తెలియలేదు. సింహం వచ్చి దాడి చేసి వాడిని చంపేసి. మన క్రైస్తవ యాత్రలో మనం సాగిపోతున్నప్పుడు ఇంకెక్కడే ఉంటా, ఇక్కడ నుండి నేను యాత్రలో ఇంక ముందుకు సాగిపోలేను, ఇబ్బందిగా ఉంది క్రైస్తవ జీవితం అని అక్కడే ఆగిపోతే శత్రువు సాతాను మన మీద దాడి చేసి నష్టపరిచే అవకాశం. నువ్వు ముందుకు ప్రయత్నం చేసినా చేరొచ్చు, వెనక ప్రయత్నం చేసినా వెనక స్థలం కన్నా చేరుతున్నావేమో, కానీ అక్కడే ఉంటే మాత్రం మరణించే అవకాశం ఉంది. అందుకే చాలా మంది క్రైస్తవులు ఆత్మీయంగా మరణించినారు. వాళ్ళు ఎక్కడ రక్షణ పొందినారు అక్కడే ఉన్నారు. అంటే ఊరు సంగతి నేను చెప్పట్లేదు, ఆత్మీయ దశ. ఎప్పుడు ఎక్కడ ప్రభు కొరకు జీవించాలనుకున్నారో అక్కడే ఉన్నారు. వారు ఎదగలేక నష్టపోయిన స్థానంలో ఉన్నారన్న సంగతి గుర్తించాలి.